ఇప్పుడు అది చూసినట్లయితే ఇప్పుడు వైసీపీ పార్టీ రాష్ట్రంలో రాక్షసమాలను నడుస్తుంది. జగన్ ఇంకొక 50 రోజులు ఇంటికి పోతున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు. అన్న 2014 నుంచి 2019 వరకు వాళ్ళు చేసిన సంక్షేమ అభివృద్ధి వాళ్ళ మేనిఫెస్టో అనే దాన్ని తీసుకొని రమ్మనండి. 2019 నుంచి 2024 దాకా మనం చేసిన మేనిఫెస్టో అంటే మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేనిఫెస్టోని మేము తీసుకొని వస్తాం. ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేదో ప్రజలకు తెలుసు. ఎవరిని ఇంటికి పంపించాలో ఎవరిని కుర్చీలో కూర్చోబెట్టాలో ప్రజలు కూర్చోబెడతారు. చంద్రబాబు నాయుడు అన్నంత మాత్రాన ఏమీ జరగదు. చంద్రబాబు నాయుడు అంతలావని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గెలిచే పని అయితే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ ఎందుకు, తర్వాత అటు పోయి నరేంద్ర మోడీతో పని ఏముంది? సింగిల్గా రావచ్చు కదా, సింగిల్గా గెలవచ్చు కదా. గతంలో 2019లో 23 సీట్లు, ఈసారి ఆ 23 సీట్లు వస్తే 20 చూసుకోమను. ముందు జగన్ ఇంటికి ఏం పంపిస్తాడులే కానీ 23 సీట్లు వచ్చే చూసుకోమను. 23 ఈసారి జగన్ రిపీట్ అవుతాయి, అన్ని మేమందరం కలిసామని చెప్పి అంటున్నారు కదా. అందరూ కలిసిన ప్రజలు ఎవరిని డిసైడ్ చేస్తేనే వాళ్ళనే ముఖ్యమంత్రిని చేస్తారు. నాయకులు కలిసినంత మాత్రాన ఓట్లు మొత్తం ఒకే వన్ సైడ్గా పడతాయని ఎక్కడ జరగలే. ఇప్పుడు తెలంగాణ అయినా ఏ స్టేట్ అయినా తీసుకున్నా ప్రజలు డిసైడ్ చేస్తారు. ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం అనేది, ఎమ్మెల్యేలను ఎన్నుకునేది ప్రజలు ఓట్లేసేది. చంద్రబాబు నాయుడు, పప్పు నాయుడు, ప్యాకేజీ నాయుడు ఓట్లేస్తే ఇక్కడ లేదు కదా. ఓట్లేస్తుంది ఎవరు? ప్రజలు. ప్రజలకు అభివృద్ధి జరిగితే ప్రజలు ఓట్లేస్తారు. జగన్ అన్న అప్పుడుకో ఒక మాట చెప్పాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయొద్దని చెప్తున్నాడు. ఎందుకంటే మంచి చేశాడు కాబట్టి చెప్తున్నారు. ఈరోజు ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గీడుతున్నారు. కొన్ని కులాలు మాత్రం వాళ్ళని అగ్రవర్ణాలు మాత్రం చంద్రబాబు నాయుడుకి వత్తాసు పలుకుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అంతకుముందు మీరేం చేశారు? నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కదా, నువ్వేం చేసావు? ఈ రాష్ట్రంలో నువ్వు 14 ఏళ్ళు పాలించి నువ్వేం చేసావు చెప్పుకోండి. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కనపడుతుంది. 14 ఏళ్ళ నుంచి నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడికి పోయింది? నువ్వు అసలు అభివృద్ధి చేస్తేనే కదా. నీ ప్రభుత్వంలో 2014లో చెట్టు నీరు కార్యక్రమంలో కనీసం పనులు చేయకుండా కూడా బిల్లులు తీసుకొని అధికారులు సస్పెండ్ చేసిన ఘనత నీది. ఒక ఎంఆర్ఓని ఇసుక రీచుల దగ్గర అవినీతి జరుగుతుందని పోతే ఎంఆర్ఓని పట్టుకొని కొట్టి మీ ఎమ్మెల్యే కొడితే దిక్కు మొక్కు లేదు. దాని మీద నువ్వు కేసు కూడా ఫైల్ చేయాల. ఒక దైవ దర్శనానికి పోయి 32 మంది చనిపోతే అక్కడ వీఆర్ఓల మీద నువ్వు కేసు పెట్టి వీఆర్ఓలని విరికించాలని చూస్తే వాళ్ళు ధర్నాలు చేస్తే మళ్ళీ ఆ కేసులు విత్డ్రా చేసుకున్న చరిత్ర నీది. ఈ చరిత్ర ఎక్కడ ఉంది? నువ్వు రా, బయటికి రా. అసలు మొత్తం నువ్వు తీసుకొని ప్రజల్లోకి రా. ప్రజలు చెప్తారు బుద్ధి. నువ్వు 100 మందిని తెచ్చుకున్నా, 1000 మందిని తెచ్చుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రంట్గా కూడా బేకలేడు.